మధుసూదన్ రెడ్డి గారు అది తర్వాత సంగతి. ఒక నిమిషం మధుసూదన్ రెడ్డి గారు, ఒక స్ట్రైట్ క్వశ్చన్ మీకు. ఈరోజు మిట్టాల స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్కి రావడానికి కారణం ఏంటి? అసలు మిట్టాల స్టీల్ ప్లాంట్ని రావడాన్ని మీ పార్టీ ఆహ్వానిస్తోందా లేదా? మా పార్టీ 100% ఆహ్వానిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో ప్రజల ప్రయోజనాల కోసం మేము ఎప్పుడు కట్టుబడి ఉంటాం. ఎవరు చెప్పారు, మా పార్టీ ఆహ్వానిస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ నుంచి మీరు బయటకు రండి. ఒకసారి పీసీఆర్ ఒక్కసారి ఆ ట్వీట్ ప్లే చేయండి ఒకసారి ప్లీజ్. ఈ ట్వీట్ చూడండి ఒకసారి మీరు. టి చంద్రశేఖర్ ఎమ్మెల్యే, తాటిపత్తి చంద్రశేఖర్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన చేసిన ట్వీట్. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంటూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు వెన్నుపోటు పొడుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన కడప ఉక్కు పరిశ్రమకు ఊపిరి తీస్తూ ఒక ప్రైవేటు స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయడం ఎలా చూడాలి నారా చంద్రబాబు నాయుడు NCBN గారు అని చెప్పేసి రాశారు. ఏంటి ఇప్పుడు మీరేమో స్వాగతిస్తున్నారు, మీ ఎమ్మెల్యే ఏమో స్వాగతించట్లా, మీ ముఖ్యమంత్రి మీ పార్టీ అధినేత ఏమో ఇది నేనే తీసుకొచ్చాను అని చెప్తున్నారు. గతంలో ఏమో ఒడిశా నుంచి ఎట్టొస్తాడు, వస్తే నేను చూస్తాను అనేసి మాట్లాడారు. మరి ఈ కన్ఫ్యూజన్ ఏంటి? ఫస్ట్ ఆ కన్ఫ్యూజన్ నుంచి బయట రండి మీరు. సార్, మీరు దాంట్లో ఉండేటువంటి ఆ ట్వీట్లో ఉండేటువంటి ఆంతర్యాన్ని మీరు గ్రహించాలి సార్. ఏంటంటే ఇప్పుడు మేము ఆ మిట్టల్ స్టీల్ ప్లాంట్ని ఎక్కడ కూడా మేము వద్దునట్లేదు సార్. ఒకటి సార్, మీరు ఇప్పుడు కరెక్ట్గా గుర్తు చేశారు సార్. ఇప్పుడు స్టీల్ ప్లాంట్లు కావాలి సార్, స్టీల్ సిటీ కూడా మనకు కావాలి, ఇంకా రావాలి, ఇంకా పరిశ్రమలు రావాలి రాష్ట్రానికి. నేను దానికి మేము అబ్జెక్షన్ చెప్పట్లేదు సార్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క 2019 ఎలక్షన్కి ముందర, 2024 ఎలక్షన్కి ముందర, 2024 ఎలక్షన్కి ముందర ఏం చెప్పారు సార్? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఇదే డైలాగ్లో ముందుకెళ్లారు. మరి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నప్పుడు ఈ యొక్క విశాఖ డైలాగ్ కాదు సార్, అది సార్ డైలాగ్ కాదు, అది ఎమోషన్. ఎమోషన్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పేది కాదు, అది దాని చరిత్ర చాలా పెద్ద చరిత్ర, మీకు ఐడియా ఉండుండొచ్చు బహుశా. ఎమోషన్, అది డైలాగ్. ఓకే, ఈ రోజు స్టీల్ ప్లాంట్ కి ఏమైంది? స్టీల్ ప్లాంట్ కి ఏమైంది సార్ ఇవాళ? ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఎమోషన్ అది. నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి బిడ్డ యొక్క ఎమోషన్. స్టీల్ ప్లాంట్ మనకు కావాలా అని చెప్పని ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో ఉన్నటువంటి అన్ని స్టీల్ ప్లాంట్లకు కూడా రిటైన్ చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రం ఈరోజు విడివిడిగా అమ్మేయడం జరుగుతుంది సార్. ఎన్ని విభాగాలు అమ్మారు ఈరోజు ఒక్కసారి అక్కడ పనిచేసేటువంటి కార్మికుల దగ్గరికి మీరు వెళ్ళి వాళ్ళ గోడు వినండి సార్, ఏ విధంగా ఉందో. అన్ని విభాగాలు కూడా అమ్మేటువంటి పరిస్థితి ఉంది. 34 విభాగాలుగా విడగొట్టి ఈరోజు ఎన్ని విభాగాలు దాంట్లో అమ్మేశారు చెప్పండి. ఈరోజు దానికి క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయా? క్యాప్టివ్ మైన్స్ ఎందుకు విశాఖకి? అన్ని స్టీల్ ప్లాంట్స్కి క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేటువంటి ఈ యొక్క మిట్టల్ ప్లాంట్కి కూడా మీరు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వరా? క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా మీరు ఈ యొక్క విశాఖ ఈ ప్లాంట్ ముందుకు పోతుందా? మరి అదే విశాఖ స్టీల్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆహ్వానించారు సార్? మరప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆహ్వానించారంటే స్టీల్ ప్లాంట్ కి ఊపిరి తీయాలి అనేటటువంటి ఆలోచన మీ పార్టీనే చేసింది అయితే 2022లో, అంతేనా? అర్థం కాలేదు సార్. స్టీల్ ప్లాంట్ కి ఇప్పుడు ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఊపిరి తీసేటటువంటి ప్రయత్నం మీ పార్టీనే చేసింది. ఎందుకంటే నిప్పాన్ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చినటువంటి క్రెడిట్ మీకు ఇస్తే అప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన మీరు చేసినట్టే. ఒకవేళ మాకు క్రెడిట్ వద్దు అనుకుంటే చంద్రబాబు నాయుడు చేసినట్టు అనుకోవచ్చు. ఈ రెండింటిలో దేని మీద స్టాండ్ అవుతారు మీరు? ఖచ్చితంగా ఈ ఆర్ఎస్ఎల్ మిట్టల్ ప్లాంట్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. అదే సమయంలో మోడీ గారితో ప్రత్యక్షంగా విశాఖలో కూర్చున్నటువంటి మీటింగ్ లో సార్ మాకు మీకు రాజకీయ సంబంధాలు లేవు, మాకు మీకు ఉన్నటువంటిది రాష్ట్ర ప్రయోజనాల సంబంధాలే, మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క విశాఖ ఉక్కు ప్లాంట్ ని మీరు నిర్వీర్యం చేయడానికి వీలు లేదు, మాకు ఖచ్చితంగా కావాలని ధీటుగా ప్రధానమంత్రికి భయపడకుండా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డిని మీరు గుర్తు చేసుకోండి. ఈరోజు అధికారంలో పంచుకుంటున్నా కానీ మీ యొక్క ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి అవసరమైనా కానీ మీరు నిమ్మకు నీరెత్తినట్టు రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెడుతున్నారు మీ స్వప్రయోజనాల కోసం. ఇదే ఖచ్చితంగా చెప్తున్నారు సార్. ఇప్పుడు ఈ యొక్క దౌర్భాగ్యం మాత్రం ఈ విశాఖ స్టీల్ ఈ అధోగతికి పోవడానికి దౌర్భాగ్యం మాత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ తీసుకునేప్పుడు మాత్రం మీరు మాది అంటున్నారే, మరి విశాఖ విషయంలో మీరు ఏం చెప్తున్నారు? విశాఖ అమ్మడానికి మీరు బాధ్యత వహిస్తారా? మీరు అడిగిన క్వశ్చన్ నేను అడుగుతాను.
మీరు దీన్ని సరే ఈ ఆర్ఎస్ఎల్ మెటల్ స్టీల్ ప్లాంట్ మీరు తీసుకుని వస్తున్నారు, విశాఖ స్టీల్ నిర్వీర్యం చేయడంలో మీ బాధ్యత ఉందా? మీరు దానికి అంగీకరిస్తారా చంద్రబాబు నాయుడు గారు? మీరు చెప్పాలి. ఇవ్వండి, అప్పుడు మాకు క్రెడిట్ లేదని చెప్పండి. అప్పుడు మీరు క్రెడిట్ మాది కాదు, ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ని మేము తీసుకురాలా, మిట్టలకు సంబంధించిన స్టీల్ ప్లాంట్ మేము తీసుకురాలా, ఎందుకు తీసుకురాలేదంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి అన్యాయం జరగదని తీసుకురాలా అని జగన్మోహన్ రెడ్డి గారు నేను కానీ మాట్లాడుంటే ఎస్ మీరు అడిగినటువంటి దానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు సార్, మీరేమంటున్నారు కాదు సార్, అదే చెప్తున్నాను నేను. మీరు ముందు క్లారిటీ కొనండి. మీరేం చెప్తున్నారు? ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ని తీసుకొచ్చింది మేమే, ఎట్ ది సేమ్ టైం ఈ మిట్టాల సంస్థ రావడం వల్ల విశాఖకి ఇబ్బంది జరుగుతుంది అనేది మీరే చెప్తున్నారు. తాటిపట్టి చంద్రశేఖర్ గారు ఏమంటారు? ఆయన కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతారు. దీన్ని శంకుస్థాపన చేయడం ఎందుకో తెలియదు అంటారు. గతంలో అమర్నాథ్ గారు చెప్పినట్టు అదొక గోడౌన్ అనేసి ఏదైతే గూగుల్ డేటా సెంటర్ అనేసి తర్వాత లేదు ఇది మేమే తెచ్చాం అన్నట్టుంది. ఇప్పుడు చంద్రశేఖర్ గారు 2 రోజుల క్రితం పెట్టారు పాపం ఆయన ట్వీట్, తెలియదు. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి అది మాదే అన్నారు. ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటికి